ఈరోజు మన రెసిపీ చేపల పులుసు అండి. కర్రీ పాయింట్లో ఎలా అయితే చేపల పులుసు చేస్తారో అలా మన ఈ చేపల పులుసు కుక్ చేసుకుందాము. ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిది, అందుకే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కర్రీస్ కానీ పులుసులు కానీ ఆ రెసిపీస్ని నేను మన ఛానల్లో చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ప్రెజెంట్ ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఫిష్ పీసెస్ని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఈ బౌల్లో ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం పడుతుందండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ సీడ్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ లెమన్ పీస్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటాను. లెమన్ వేసుకోవటం వల్ల మనకి ఫిష్ పీసెస్ అనేవి స్మెల్ రాకుండా మంచిగా కుక్ అవుతుందండి. అందుకని చెప్పి లెమన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన పులుసుకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ముందుగానే హ్యాండ్ ఫుల్ ఆఫ్ టామరిన్ అంటే చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా మనం పులుసు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలని వేసుకున్నాను. వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ కింద మనం మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం ఫిష్ పులుసుకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూపించినట్లుగా ఉల్లిపాయ ముక్కల్ని చాలా చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనియన్ కటర్ ఉంటుంది కదండి, ఆనియన్ కటర్లో వేసుకొని మనం చిన్న పీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయిన తర్వాత చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి. ముక్కలుగా వేసుకుంటేనే మన పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. బయట కర్రీ పాయింట్లో ఎక్కువ పీసెస్ కట్ చేసినవే వేసుకుంటారు, కానీ ఆనియన్ పేస్ట్ అవి చాలా తక్కువ యూజ్ చేస్తారు. చూడండి, ఇలా మనం 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ కూడా 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై అయ్యేలా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, అవి కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అలానే బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పొడుగ్గా కోసుకునే పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాసేపు అంటే 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మన ఈ మసాలాలు అండ్ నెక్స్ట్ అలానే మనం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చండి. అంటే కొంతమంది పులుసులో వంకాయ వేసుకుంటారు, అలానే ఇంకొంతమంది మామిడికాయ వేసుకుంటారు. మన ఇష్టం, మన ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో తినడానికి ఆ వెజిటేబుల్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెండకాయ యాడ్ చేసుకున్నాను. ఇలా బెండకాయ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నది. ఆ పులుసు ఈ ఫ్రై అయిన మసాలాలో వేసుకుంటున్నాను.
వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి. పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత ఇలా ఆయిల్ ఫ్లోట్ అయినాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలానే పొడవుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక్కసారి మరిగించుకోవాలి. ఎందుకు అంటే మనం అన్నీ ఫిష్ వేసిన తర్వాత వేయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి ముందుగా వేసుకొని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని స్పూన్తో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేదంటే అన్నీ కూడా ముక్కలు విరిగిపోతాయి. మనం ఫిష్ కొనుక్కునేటప్పుడు కూడా అది ఫ్రెష్గా ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. లేదంటే పులుసు పెట్టినప్పుడు టేస్ట్ మారిపోతుంది, అలానే ముక్కలు కూడా విరిగిపోతాయి. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా నెమ్మదిగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. లేదు అంటే మనం ప్యాన్ని పట్టుకొని కుదుపుకోవచ్చు కూడా. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయొచ్చు. ఇప్పుడు ఇలా మనం ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఫిష్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, చూపించినట్లు ఇలా అయినట్లయితే మనకి ఫిష్ కానీ మనం వేసుకునే వెజిటేబుల్ కానీ కుక్ అయిపోయినట్లే. కుక్ అయిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని 1 to 2 hours అలాగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని 2 hours ఆగిన తర్వాత మనం ఈ ఫిష్ పులుసుని సర్వ్ చేసుకుందాం. ఫిష్ వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని, విటమిన్ D3, B12 అనే విటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.